హాయ్ వ్యూవర్స్, గురు ఆత్మీయ బంధువులు, మీరందరికీ నమస్కారం. బిఎస్ పటేల్, వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తి వృత్తి ఆధ్యాత్మిక చింతన. గురు ఆత్మీయ బంధువులారా, ఈరోజు మన సత్సంగం లోపట మన భగవాన్ వెంకటేశ్వర స్వామి మన కాలం లోపట స్వామి అనుగ్రహం పొందిన వారి లోపట ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తులసమ్మ, ఒక్కెమ్మ. ఈరోజు ఒక్కెమ్మ గురించి నాకు తెలిసిన 4 విషయాలు మీతో చర్చించుకుంటాను. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. జై గురుదేవ. ఫ్రెండ్స్, టాపిక్ ముందు ఇక్కడ ఈ రోజు నుంచి దానికి కొంచెం టైటిల్ చేంజ్ చేసి తెలుగులోనే తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టైం కూడా కొంచెం షెడ్యూల్ అవుతుంది. చాలామంది తెలుగులోనే అడుగుతున్నారు కాబట్టి తెలుగులో తీస్తున్నాను. ఇక టైం దొరికితే మళ్ళీ కూడా హిందీ, ఇంగ్లీష్లో వస్తుంది, గమనించండి. ఇందులో వీడియో లోపల మీకు నేను ఎక్కువ చెప్పినా తెలిసి తెలియక ఏమైనా ఉంటే మీరు దాన్ని అనేదా భావించవద్దు. గురుదేవుని గురించి ఒక 5-10 నిమిషాలు చర్చించుకుంటున్నాం అంతే తప్ప నేను ఏదో పబ్లిసిటీ కోసం కానీ నేను ఆశించేస్తలేను. మీతో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఎందుకంటే ఈ రోజులప్పుడు బంధువులు లేరు ఎక్కువ, గురు ఆత్మీయ బంధువులే ఉన్నారు మనకు. కాబట్టి బంధువులతో మనం గురు ఆత్మీయ బంధువులతో చర్చించుకుంటున్నాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం అనే విషయంతోనే ఈ సత్సంగాలు అనేది ఈ వీడియో రూపంలో చేస్తున్నాను. కొన్ని చేంజెస్ ఉంటాయి, గమనించండి. ధన్యవాదాలు. ఇక్కడ మన విషయానికి వస్తే టాపిక్ లోపల భగవాన్ వెంకటేశ్వర స్వామి అందరి గురువుల గురించి వస్తాయండి. ఈ చేంజెస్ లోపల అందరి గురువుల నుంచి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను. కొంచెం వీడియో ఎక్కువ లేదని చూడండి. ఇక మనకు భగవాన్ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర లోపల మనం చూస్తే ఆమెకు అత్యంత సన్నిహితులు లోపల మీకు తెలిసింది తులసమ్మ, ఒక్కెమ్మ, చలమానాయుడు, రోషయ్య, ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ముఖ్యంగా తులసమ్మ గురించి మనకు తెలుసు. ఒక్కెమ్మ గురించి స్వామి వారు ఈ రోజులో ఒక్కెమ్మ స్వామి అనుగ్రహం ఎలా పొందింది? ఒక్కెమ్మ వారు పాపం చాలా బీదస్తురాలు, కట్టిక దరిద్రం అనుభవించిన ఆమె బీదతనం అనుగ్రహించింది. కానీ స్వామి కృపకు పాత్రుడే. వాళ్ళు ఈ ఊరు వదిలి వేయబడిన వాళ్ళ వర్గానికి చెందినప్పటికీ కూడా ఆమెను చాలా ప్రేమతో స్వామి హక్కును చేర్చుకున్నాడు. ఎప్పుడు స్వామి ధ్యాసంలోనే ఉండడం. ఆమె నిరంతరం నారాయణుడికి మతమేంది, కులమేంది, ఆయనకి అందరూ సమానులు, అందరూ ఆయన బిడ్డలే కదా. కాబట్టి ఆయన తులసమ్మ, ఒక్కెమ్మను ఆదరించిన తీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కెమ్మ యొక్క మనస్తత్వం తెలుసుకుంటే ఒకానొక రోజు లోపల ఆమె ఒక బస్ స్టేషన్లో నిద్ర చేస్తుంటుంది. ఆ సమయం లోపల ఒక దొంగ వచ్చి మీ చెవులకు ఉన్న కమ్మలు మెల్లగా ఒకటి తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆమెకు మెల్లగా వచ్చి ఆమె ఏం సపోర్ట్ చేయదు, ఎందుకంటే ఆయనకు ఏదో అవసరం ఉందా అయ్యకు అని అనుకుంటుంది. అది తీసిన తర్వాత ఈమె లేచి ఇంకోటి కూడా తీసిస్తుంది. ఇది పట్టుకో అయ్యా, నీ అవసరం తీర్చుకో. అంటే అంత గొప్పతనం కాబట్టి స్వామి కృపకు ఒక్కెమ్మ పాత్ర. నిరంతరం ఆమె మౌనం పాటించడం, స్వామిని తదేకంగా చూస్తూ స్వామి లీలని నిమగ్నం ఉండడం. అదే రకంగా ఒక్కో సందర్భంలో ఒక్కెమ్మ అన్నం తినకుండా మారం చేస్తుంటుంది. దానికి ఏంటి అంటే కారణం స్వామివారు ఏమంటారంటే ఒక్కెమ్మ 99 గడపలే ఎక్కాలయా అని అంటాడు. అంటే 99 జన్మలు ఎత్తాలన్నట్టు. అన్న వరకు ఆమె అరే ఇంకా మానవ జన్మ 99 అని చెప్పి ఆమె అన్నం తినకుండా మారం చేసుకుంటూ చేస్తే ఒక 4-5 రోజుల తర్వాత స్వామి ఆమెకు అన్నం పెట్టండి అయ్యా, పై వాళ్ళు ఒప్పుకున్నారు, ఒక్కెమ్మకు జన్మ లేదని చెప్పండి అయ్యా అని స్వామివారు చెప్పింది. అంటే ఒక్కెమ్మకు జన్మ లేదంటే ఆమెకు మోక్షం కలిగింది అన్నట్టు. ఒక్క మాట, గురుదేవుని ఒక్క మాట చాలు. ఎన్ని తపస్సులు, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని హోమాలు, ఎన్ని పారాయణలు, ఎన్ని శాస్త్రాలు ఎంత చేస్తే, ఎన్ని హిమాలయ పర్వతాలు ఎన్ని చేసినా కూడా ఒక్క గురు మాటతో అది శిలాశాసనం అవుతుంది.
కాబట్టి ఆమె మోక్షం పొందింది గురు సాన్నిధిలో ఇప్పుడు ఉంటుంది ముఖ్యమ్మ. ఆ రకంగా తులసమ్మది కూడా మోక్షం పొందింది. కాబట్టి అట్లా గురుదేవుని మనం అనుగ్రహం పొందాలంటే ఆయనకి ఇప్పుడు ఎక్కడో లేడు, మన బంధువులే, మన ఆత్మలే ఉన్నాడు. మనం చేసే మంచిలో కనబడతాడు, మనం చేసే సహాయంలో కూడా కనబడతాడు. అందుకే భగవాన్ వెంకయ్య స్వామి ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి అయ్యా, ఆకలితో ఉన్నవారిని అన్నం పెట్టండి, ఈ రెండు చేయండి, మనకు స్వామి అనుగ్రహం ఉంటుంది. స్వప్న దర్శనం ఇచ్చి కూడా చెప్తారు. నేను నిజం చెప్తున్నానంటే నాకు కూడా స్వప్న దర్శనం ఇచ్చి అన్నాడు. 94 సంవత్సరాలు ఆయుష్ అన్నాడు. ఇక అంతే, ఆయన పాదాలు కనబడ్డాయి. కాబట్టి గురువు అన్నాడు, ఇక నీకు మళ్ళీ జన్మ లేదన్నట్టు. అంటే గురు పాదాలు కాడే గురు అనుగ్రహం కలిగితే మనకు మోక్షం కలిగినట్టే. కాబట్టి గురువు ఒక్కడుంటే చాలు. గురువే సర్వదేవతల స్వరూపం. మన భగవాన్ వెంకయ్య స్వామి కూడా సద్గురువు, ఆయన పిలిస్తే పలికే దైవం. కానీ కర్మ ఉంటుంది కదా, కర్మ యొక్క నువ్వు అనుభవించవలసిందే. తీవ్రత తగ్గిస్తాడు, మనం కాపాడుతాడు, అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియాత్మే గురుబంధువులారా, కాబట్టి మనకు ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాళ్ళు మోక్షం కోసం చూస్తారు. కాబట్టి మోక్షం పొందాలంటే గురువు ఆశయాలుగా మంచి కార్యక్రమాలు చేసి మంచి చేస్తే కంపల్సరీ లభిస్తుంది. ఇది ఈరోజు సత్సంగం లోపట మరొకసారి చెప్తున్నాను, గురు ఆత్మీయ బంధువు లోపల కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నాను. అదే అందరి గురువులవి కూడా వీలున్నప్పుడు లోపల మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, వీలైనప్పుడు దానికి ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను, దాంట్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకు తెలిసి మీ తెలిసింది ఒక వీడియో చేస్తాను. అందరి గురువులకు చేస్తాను. ఇక్కడ చాలామంది గురువులు ఉన్నారు, అందరి గురువుల గురించి చేస్తాను. టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మీరు చేసుకోండి. ఒక 10 నిమిషాలు మనం కేటాయిస్తే స్వామి పట్ల అనుగ్రహం పొందినట్టే కదా. మ్యాక్సిమం చూడండి. ఇక ఇంగ్లీష్ హిందీ అనేది ఇప్పటికి వాయిదా వేయడం జరుగుతుంది, తెలుగులో వస్తుంది. ఆదరించండి, ఆశీర్వదించండి. నేను కావాల్సింది వ్యూస్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కమర్షియల్గా ఆలోచిస్తలేను, పబ్లిసిటీ కూడా కాదండి. కావాల్సింది స్వామి యొక్క విషయాలు 10 మందికి తెలిస్తే, 100 మందికి అట్లా తెలుసుకుంటూ పోతే వాళ్ళు కూడా వాళ్ళ కర్మలను తగ్గించే వారైతాం, వారికి సహాయం చేసిన వారైతాం. గురు సేవలో భాగంగా భావించే ఈ వీడియోలు చేస్తున్నాం. మీరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎన్నో యూట్యూబ్ చూస్తుంటారు, అందరూ చూడండి. మీకు వీలున్నప్పుడు అది కూడా చూడండి. ఈ వీడియోలో చూసి ఆదరించండి. ఇంకేమైనా కరెక్షన్ ఉన్నా చెప్పండి. ధన్యవాదాలు. విఎస్ పటేల్, అడ్వకేట్, స్వామి భక్తుడను. 9300595006. నా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. గురువుల గురించి మీరు ఏమైనా సమాచారం షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓం నారాయణ, ఆది నారాయణ. జై గురుదేవ.